ఎవరైతే తిరువనంతపురంలో ఉన్నటువంటి పద్మనాభ స్వామిని దర్శించుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా దర్శించుకోవలసినటువంటి మందిరమే శ్రీ జనార్దన స్వామి మందిరం. ఇది వర్కల్లో ఉంది. వర్కల్ అంటే చాలా ఫేమస్. 108 అభిమాన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా భావించబడుతుంది ఈ దివ్య మందిరం. అంతేకాకుండా కేరళ వచ్చే వాళ్ళందరూ బీచ్ చూడాలనుకుంటారు. బీచ్ అంటే ఎక్కడ ఫేమస్? కేరళలో వర్కల బీచ్ అంటే చాలా ఫేమస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేరళ టూరింగ్ చేసేవాళ్ళు వర్కల వస్తారు. వర్కల వచ్చేటప్పుడు ఆ బీచ్కి తక్కువ ఒక 500 మీటర్ల దూరంలోనే ఉంది జనార్దన స్వామి మందిరం. చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. దీని యొక్క స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే బ్రహ్మదేవుడు విష్ణువుని సంతృప్తిపరచడం కోసము యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా కొంతమంది బ్రాహ్మణుని నియమించాడంట. ఎవరైనా సరే అతిథులు వచ్చినట్లయితే వాళ్ళకి కడుపు నిండా ఆహారాన్ని ఇవ్వాలి అనేసి. యజ్ఞములో ఉండి అసలు విషయం మర్చిపోయినటువంటి బ్రహ్మదేవుడు, అంటే సృష్టి చేయవలసినటువంటి బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తూ ఉండిపోయాడనేసి విష్ణువు తన ధర్మాన్ని మళ్ళీ జ్ఞాపకం తేవడం కోసం ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి అతిథిగా వచ్చి అన్నం తింటూ ఉన్నాడంట. బ్రాహ్మణులు ఎంత వేసినప్పటికీ కూడాను ఆయన కడుపు నిండట్లేదు. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడికి విన్నపించగానే ఇదేంటిది, ఎంత తిన్నా సరే మళ్ళీ ఆకలి వేయడం ఏంటి? అయితే ఈయన సాధారణమైన మనిషి కాదు, ఈయనెవరో అయి ఉంటారనేసి వెంటనే వచ్చేసరికి బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడని. వెంటనే ఆచరణ చేసుకుంటూ నోట్లు పెడుతూ ఉండేటప్పుడు వెంటనే చేతి పట్టుకొని ఆపేస్తారు. స్వామి, ఇది నువ్వు చేయడం సరికాదు. నువ్వు ఒకవేళ ఈ ముద్దని నోట్లో పెట్టుకున్నట్లయితే ఇక నా సమస్త ప్రళయము వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేయకూడదని అనగానే విష్ణుమూర్తి, సరే అయితే నీవు నీ యొక్క ధర్మమైనటువంటి సృష్టి ఎందుకు చేయట్లేదు? నీ ధర్మాన్ని వీడి ఇప్పుడు యజ్ఞం చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి వెంటనే నీవు సృష్టి యొక్క క్రమాన్ని నువ్వు చేసుకుంటూ పో అని చెప్పగానే విష్ణుమూర్తి యొక్క ఆదేశానుసారం బ్రహ్మదేవుడు తన యొక్క సృష్టి పునఃప్రారంభిస్తాడు. ఒకసారి విష్ణుమూర్తి అద్భుతమైన దివ్యమైనటువంటి నారదుడి యొక్క వీణ ధ్వని వింటూ విష్ణులోకం నుంచి అలా 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 బ్రహ్మలోకానికి వచ్చేస్తాడు. బ్రహ్మలోకం అంటే సత్యలోకం. ఆ సత్యలోకానికి వచ్చి గాన అసలు విషయం మర్చిపోతాడు. ఆయన విష్ణుమూర్తి లోకము వైకుంఠాన్ని విడిచిపెట్టి సత్యలోకం వచ్చేసాననేసి. సత్యలోకం వచ్చేగానే బ్రహ్మదేవుడితో సహా అందరూ కూడా నమస్కారం చేస్తారు విష్ణుమూర్తికి. కానీ విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు చేసినటువంటి నమస్కారం చూడక మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోతారు. ఇది తెలియనటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు నారదుడికి నమస్కారం చేస్తున్నారు అనుకొని దేవతలందరూ నవ్వుతారు. నారదుడు తన కొడుకు నమస్కారం చేస్తున్నాడని దేవతలను నవ్వగానే వెంటనే బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ శపించడం జరుగుతుంది. అప్పుడు దేవతలందరూ కూడా మా యొక్క తప్పును క్షమించండి అని అడగగానే వెంటనే బ్రహ్మదేవుడు, నీవు వర్కల్ అనేటటువంటి క్షేత్రానికి వెళ్ళి మీరు తపస్సు చేసినట్లయితే మీ పాపం అనేది, అపరాధం అనేది నశించబోతుంది అనేసి. ఇటువంటి కథ ఇంకొకటి ఉంది. అదేంటంటే నారదుడితో పాటు వస్తున్నటువంటి విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడు చూసి వెంటనే సాష్టాంగ ప్రణామాలు చేశారు విష్ణుమూర్తికి. ప్రజాపతులు ఇదేంటిది, బ్రహ్మదేవుడు తన కుమారుడైనటువంటి నారదుడికి నమస్కరిస్తున్నాడనేసి వాళ్ళందరూ నవ్వుతారు. వాళ్ళకి విష్ణుమూర్తి కనిపించలేదు, ఒక్క నారదుడే కనిపించాడు. ఈ విధంగా జరిగేసరికి వాళ్ళందరూ నవ్వుతున్నారు. వెంటనే క్రోధించినటువంటి బ్రహ్మదేవుడు వాళ్ళని శపించడం జరుగుతుంది. శాప విముక్తి పొందాలంటే వర్కల్ అనేటటువంటి క్షేత్రంలో మీరు తపస్సు చేసినట్లయితే మీ యొక్క పాపం అనేది నశించిపోతుంది. ఎక్కడైతే నారదుడు తొడుక్కున్నటువంటి చెట్టు తొర్ర, చెట్టు చర్మం ఎక్కడైతే పడేస్తాడో ఆ ప్లేస్నే వర్కల అంటారు. ఆ ప్లేస్కి వెళ్ళి తపస్సు చేయండి అనేసి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే నారదుడు కట్టుకున్నటువంటి చెట్టు తొర్ర అంటే చెట్టు చర్మం ఎక్కడైతే విసిరేస్తాడో అది పడినటువంటి స్థలమే వర్కల అనేసి. వర్కల అంటే ద ట్రీ బార్క్ హైడ్ అనే పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తారు. ఇది ఆ దివ్యమైనటువంటి ప్రదేశం.
ఇక్కడ ఎక్కువ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే పితృలకి పిండ ప్రదానం చేసినట్లయితే వాళ్ళు పరమగతిని పొందుతారనేది ఇక్కడ నమ్మకం. అందుకే ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ప్రతి అమావాస్యకి కూడా వందల వేల మంది జనాలు వచ్చి ఇక్కడ పిండ ప్రదానం అనేది చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి దివ్య స్థలము. ఇక్కడ కృష్ణుడు కూడా ఏ విధంగా ఉంటాడంటే శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక చేతిని ఆచరణ చేస్తూ నోట్లో పెట్టే విధంగా విగ్రహం ఉంటుంది. ఎప్పుడైతే ఆ చేయి నోరు వరకు వస్తుందో అప్పుడు ప్రళయం వస్తుందనేసి అర్థమంట. అది కలియుగ అంతములో జరుగుతుంది. ఇంకా కలియుగం 4,27,000 సంవత్సరాలు ఉంది. అప్పటికల్లా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహం యొక్క రూపం అనేది కొంచెం మారి ఆ చెయ్యి నోటు వరకు వచ్చేస్తుందంట. అప్పుడు అనేది ప్రళయం వస్తుంది. ఇంకా అద్భుతంగా కీర్తించబడినటువంటి స్థలం ఒకానొక సమయంలో భాగవతం మహాభారతంలో కూడా చెప్పబడి ఉంది. ఏంటంటే బలరాముడు రామేశ్వరం, కన్యాకుమారి ఈ విధంగా తీర్థయాత్రలు చేయడానికి వచ్చేటప్పుడు ఇప్పుడు వర్కల్లో ఉన్నటువంటి జనార్దన స్వామి యొక్క దర్శనం కూడా చేసుకున్నారని చెప్తారు. అంతేకాకుండా మధ్వగౌడీయ వైష్ణవ స్థాపకులైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు వారు కూడాను వాళ్ళు దక్షిణ భారతదేశము తీర్థయాత్ర చేసేటప్పుడు వర్కల్లో ఉన్నటువంటి జనార్దన స్వామి వారి మందిరాన్ని దర్శించుకున్నారంట. ఇప్పుడు చూస్తున్నటువంటి వృక్షానికి ఒక చిన్న చిన్న పల్లకిలు ఉయ్యాల లాంటివి కడతారు. ఒకవేళ ఈ విధంగా ఎవరైతే కడతారో వాళ్ళకి పిల్లలు సంతాన ప్రాప్తి కలుగుతుందనేది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అంతేకాకుండా మందిరం చుట్టూ నాగదేవత, వినాయకుడు, శస్త ఇంకా ఇతర విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా 12 గంటల సమయంలో అన్నదానం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించవలసిందే. ప్రతి ఒక్కరు కూడా కేరళ ఎప్పుడో ఒకసారి వస్తుంటారు తిరగడానికి వచ్చేటప్పుడు వర్కలకు కంపల్సరీగా రావాల్సిందే. ఇది తిరువనంతపురం నుంచి 1/2 అవర్ ట్రైన్లో, బస్సులో అయితే 1.5 గంటలు పడుతుంది. కాబట్టి జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి కంపల్సరీగా రావాల్సినటువంటి దివ్యక్షేత్రం ఇది. ఇంకా ఇక్కడ అనేకమైనటువంటి ప్రధానమైన పండుగలు ఉన్నాయి. ఆరట్టు అనేటటువంటి పండుగ ఇక్కడ ప్రధానమైనటువంటి పండుగ. అదేవిధంగా శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, అన్ని వైష్ణవుల పండుగలు కూడా ఘనంగా జరుపుకుంటారు ఏకాదశితో పాటు. ఇప్పుడు చూస్తున్నదే పాపనాశనం బీచ్ అంటారు. ఇక్కడ మనం చేసినటువంటి పాపాలు నశింపజేయడానికి భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు. ఇప్పుడైతే పోలీసులు ఎలా చేయట్లేదు, కానీ ఒకప్పుడు స్నానాలు చేసేవాళ్ళు. మందిరానికి ఎదురుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రజాపతి తీర్థం ఉంది. ఒకప్పుడు ప్రజాపతులు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారనేది భక్తుల యొక్క నమ్మకం, స్థల పురాణం. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఈ మందిరాన్ని దర్శించుకుని భగవంతుడి యొక్క దివ్యనామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపించుకుంటూ జీవితాన్ని ఉద్ధరించుకుందాం. అందమైనటువంటి బీచ్ కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా దర్శించవలసిందే.